జ్యోతి ఏమండి వచ్చేసారా? ఆ, అవును, ఏమైంది ఇంత లేట్ అయింది డ్యూటీకి వెళ్ళి? ఆఫీసులో వర్క్ నీలాగా ఇంట్లో కూర్చోడం అనుకున్నా వేటి పని త్వరగా. ఆయన ఈ మధ్యలో గమనిస్తున్నాను మిమ్మల్ని, చాలా మార్పులు వస్తున్నాయి మీలో, చూస్తాను. అనుమానం పుట్టాక నువ్వు పుట్టావే అనకూడదు కానీ మీ అమ్మ నాన్న నాకు అంట కట్టేశారు. త్వరగా చూస్తాను, ఆగండి వెళ్ళి టీ పట్టుకుని రా. చూసావు కానీ డ్యూటీకి చూస్తే బోల్ టైం ఉంది. ఆ వెమల బండి ఆ స్కూటీ ఇప్పుడే పాడైంది. ఇప్పుడు వెళ్ళి దాన్ని పికప్ చేసుకొని దాన్ని బ్యాంక్ దగ్గర దించేసి నేను డ్యూటీకి వెళ్ళాలా. ఇప్పుడు ఎంత వేగంగా ఎందుకు బయలుదేరుతున్నామంటే సమాధానం లేదు నా దగ్గర. ఇది ఏంటంటదో తెలియదు. ఇప్పుడు ఏదో చేద్దాం. జ్యోతి ఏమండి పిలిచారు? డ్యూటీకి టైం అవుతుంది, కొద్దిగా వేగం క్యారేజ్ కట్టియే. డ్యూటీకి టైం అవుతుంది, టైం ఉంది కదా. కొద్ది వేగంగా రమ్మన్నారే. ఎందుకు? పని నీకేం తెలుస్తుంది? ఇంట్లో కూర్చుని దానికి వర్క్ బోల్డ్ ఉంది. వెళ్ళి క్యారేజ్ బ్యాగ్ కట్టు. చెప్తా ఈ రోజుతో నీ జాతకం తేలిపోద్దురా నా మగట. ఏమండి, క్యారేజ్ రెడీ. టైం అయిపోయింది, వెళ్ళొస్తానే. బాయ్. ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏం జరుగుతుందో ఈ రోజుతో తేలిపోద్ది, చెప్తా. నీవు లేక వీణా పలుకలేనది. వచ్చానే. అయ్యో, ఏంటలా అయిపోయారు? పని ఆఫీసులో 5 నిమిషాలు వదలలేదనుకో సావగొట్టు వదిలేస్తున్నారు. కొద్ది టీ పట్టుకురా వెళ్ళి. అవును, పాపం ఎంత కష్టపడ్డారో. ఇక్కడ నుంచి బయలుదేరి పక్క సందుకెళ్ళి 10 నిమిషాలుండి అక్కడ నుంచి సంధ్యా బ్యాంకుకి వెళ్ళి అక్కడ 10 నిమిషాలుండి అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళి 1 గంట సేపు అక్కడ ఉండి అక్కడ నుంచి మళ్ళా సంధ్యా బ్యాంకుకి వచ్చి 10 నిమిషాలుండి పాపం ఏంట్రేది అక్కడ నుంచి అలా సుకన్య థియేటర్కి వెళ్ళి 2:30 గంటలు. పాపం ఎంత కష్టపడ్డారో. అక్కడ నుంచి ఉసురోమని మళ్ళా పక్క సందు దగ్గర ఆగి 10 నిమిషాలు అక్కడ ఉండి అక్కడ నుంచి మళ్ళా పాపం కష్టపడి ఇంటికి వచ్చి. ఎవరు చెప్పాడు నీకు అడ్డమనే వాళ్ళు మాటలు వింటావు? తెల్లవారి నుంచి ఖాళీ లేకుండా మా బాస్ నన్ను తినేస్తాడు ఊరికని. నువ్వేంచి ఇంటికి వచ్చాక థియేటర్కి వెళ్ళవు, బ్యాంకుకి వెళ్ళవు, ఇవన్నీ చెప్తున్నావు. నాకేం తెలుసండి, ఇంట్లో పడి ఉన్నదాన్ని, నాకైతే ఏం తెలీదు. కానీ దీనికి తెలుసు కదా. ఏంట్రేది? ఏంటిదే అది? ట్రాకర్. మీకు కావాల్సింది ఇప్పుడు టీ కాదండి, డైరెక్ట్ గా బూస్టేనండి. జ్యోతి, నేను మా ఫ్రెండ్ వెళ్ళామే,